శాతం రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పాపం గడుపుకున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాల్లోకి వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని, బహత్తరమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు. నేను బీసీ సంఘాల నాయకులకి, బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు. ఇది పకడ్బందీగా జరిగిన సర్వే. ఎవరు కూడా దురుద్దేశపూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. దీన్ని స్వాగతిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వారి సహచరులను అభినందిద్దాం. ఈ ఫలాల్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం. ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ, ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ, మీరు రేపు జరపబోయే కుల సర్వేలో, సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చేయకూడదు? ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో, నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, బీసీల పైన ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాన్స్టిట్యూన్సీలో కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి, బీద ప్రజానికానికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు సుల్తానియా గారు దీనికి మోడరేట్గా ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని అంశాలు అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వాస్తవాలు, అనుమానాలు తెలుసుకున్నాం. ఎంత పగడబందిగా ఈ సర్వే జరిగిందో, ఎక్కడ కూడా అమరికలు లేకుండా ఈ సర్వే జరిగిన తీరుతెన్నులు తెలుసుకున్నాం. అందుకే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా పరిపూర్ణంగా సరైన పరిజ్ఞానంతో శాస్త్రీయబద్ధంగా పకడ్బందీగా ఈ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. ఒకటి లొసుకుంటే కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను మా బీసీ సంఘాల వారికి, బీసీ బిడ్డలకి, సోదరి మనందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నేళ్ళు ఏమీ చేయని నాయకులు, వస్తలేదా సౌండ్? ఇన్నేళ్లుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడొద్దు. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది కడుపు నొప్పుతో ఉన్నారు. బీసీల మీద కుట్రలు, కుయంత్రాలు చేసిన నాయకులకి ఇది ఇమడట్లేదు, పడట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం పట్ల వారు బాధతో ఉన్నారు కాబట్టే మన్ను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇంత గొప్ప కార్యక్రమం మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఉచ్చులో, ఊబులో పడకూడదని నేను మీ ద్వారా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఏ ఆధారంతో శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాడు? ఇప్పుడు మా మంత్రి గారు కూడా గతంలో చెప్పారు, ఈ 3.1% ఎక్కడైతే సర్వే జరగని ఇల్లున్నాయో దాంట్లో మెజారిటీ ఇల్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది వాస్తవం, దీనేం దాపరికం లేదు. ఆ 3.1% అంటే దాదాపు కొన్ని లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని ఉద్దేశపూర్వక కొంత చేయలేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. కవిత గారు మాత్రమే ఇచ్చినట్టు మాకు సమాచారం. అట్లా చెబుతూ పోతే చాలా ఇల్లు ఇవ్వలేదు. శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చినారో ఇవ్వరో తెలియలేదు. అంటే వీలైనంత వరకు దాదాపు 95 నుంచి 96% సర్వే చాలా సఫలంగా జరిగింది. 1, 2, 3% ప్రతి చోట లొసుగులు ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో ఇవ్వదలుచుకుంటే కూడా మళ్ళీ వారికి వెసులుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి క్లారిటీ రావడానికి. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది. చేసే సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని స్వాగతిద్దామా? అరే, ఇంతవరకు ఎవడు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చేయనలను వదిలేసి గాలికి ఏళ్ల తరబడి మన అణచివేసి వారి రాజకీయాల అవసరం కోసం మన కులాన్ని వాడుకున్న వ్యక్తుల్ని వదిలేసి చేసిన వాడి మీద నిందలేస్తామంటే ఇదెక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాను. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వగలిగినా మేము ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభాలో ఉన్నారో మీకు తెలుసు. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నమాట, అది ఎవరు అధిగమించాలి? చెప్తున్నారు బీజేపీ నాయకులు. వారు ముందుకొచ్చి ఆ అంశాన్ని చేరదీయాలి కదా. నిజంగా బీసీలో ప్రేమ ఉంటే మేము మాకు డెఫినెట్గా లేదా అది వెసులుబాటు తీసుకోవడానికే అది 9th, 10th షెడ్యూల్లో చేర్చాలనే కదా మా డిమాండ్. అధిగమించాల్సిన అధికారం ఎవరి చేతుల్లో ఉంది? మేము తీసి ఒలిసి మీ ముందర పెట్టాము. ఇది రాష్ట్రం యొక్క పరిస్థితి. దీన్ని వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత మీకు కాదా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్ని పర్యాయాలు బీసీలని పీసీసీ అధ్యక్షులుగా చేసింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి చరిత్ర తీయండి. ఎవరు ఎన్ని మార్లు బీసీలకు అవకాశం ఇచ్చారో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి నాలాంటి బీసీ వాడు పీసీ ప్రెసిడెంట్ అవ్వగలిగినాడు. ఇలా కమిట్మెంట్ ఉంది కాబట్టి బీసీలకి మంత్రి పదవులు ఇవ్వగలని ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా పెంచాలనే తపన, పెంచాలనే ఆలోచనతోనే ఈ సర్వే జరిగింది. కానీ ఆ పెంచే లిమిట్ని అధిగమించాల్సింది ఎవరు? డెఫినెట్గా 42% ఈ సర్వే రానప్పుడు చెప్పినారు. దాన్ని పెంచే ప్రయత్నం అడుగడుగునా జరుగుతుంది. అది అధికారికంగా మేము దాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే అడ్డంకులు తొలగించాలి. అడ్డంకులు తొలగించేటువంటి సత్తా, ధైర్యం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతుల్లో ఉంది. ఆ దశగా ప్రయత్నం చేయాలి. నలభై 42% తగ్గకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వెసులుబాటు తీసుకొని ఎంత వీలైతే అంత చేయగలుగుతాం. మేమే చేయగలుగుతాం, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. ఎస్, అది ఎవరికంతో వారికంతా రావాలని కాంగ్రెస్ నినాదము. రేపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ వాళ్ళు చేయలేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎవరు ఎంతో వారికి అంతే అనేటువంటి నినాదాన్ని పరిపూర్ణంగా పూరిస్తాము. కూడా ఇస్తాము. అన్ని కులాల వారిని అన్ని ప్రాంతాల వారికి సమతూకం ఇస్తాము. ఎమ్మెల్సీ రెడ్డికి ఇచ్చినంత మాత్రాన బీసీని పక్కన పెట్టింది కాదు, ఇంకా చాలా ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి, ఇంకా చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రజల ఆదరణ నుండి గెలవగలుగుతారో మా గెలుపు కూడా ధ్యేయం కాబట్టి అక్కడ రెడ్డిని చూస్ చేయడం జరిగింది. ఇంకా చాలా సీట్లు ఉన్నాయి, అందరినీ సర్దుబాటు చేస్తాం. 1 by 1 ఎస్ 100% పీసీసీ కమిటీలో 50 నుంచి 60% మించి ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఉంటారు. క్రిమిలేయర్ ప్రస్తావన రాలే కదా, వస్తే డెఫినెట్ గా ఆలోచిస్తాం. లీగల్ గా టెక్నికల్ గా వాళ్ళు ఏం మాట్లాడినా ఆ అంశాల్లో లీగల్ టీం పరిశీలిస్తా ఉంది. సరైన టైంలో లీగల్ టీం దానికి జవాబులు చెప్తుంది. లాస్ట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు మాట్లాడాలి. తెలంగాణలో కాదు, యావత్ దేశంలో అత్యధిక శాతం జనాభా ఈ వర్గాలే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వారికి అందాల్సిన ఫలాలు అందట్లేదని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చెప్పడాన్ని నేను సమర్థిస్తా ఉన్నాను, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. రాహుల్ గాంధీ కాబట్టే చెప్పగలిగినారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మేము అందరం కూడా ఎమ్మెల్యేని పిలిచి రానున్న స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి సూచనలు, దాంతోపాటు పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయి వరకు రేపు పార్టీ నిర్మాణం జరగబోతుంది కాబట్టి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాం. అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో గెలిపే ధ్యేయంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇవ్వాల్సిన సూచనలు రేపిస్తాం. అన్నిట్లో ఉంటుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, అన్నిట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏ విషయమైనా ఒకటి, మాకు కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా అన్ని కోణాల నుంచి పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని దాని మీద యాక్ట్ చేస్తాం. వాస్తవాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. రేపు అది మా కుటుంబం మీటింగ్, అది అన్ని మాట్లాడుకుంటాం, అన్ని మాట్లాడుకుంటాం, అన్ని వివరించుకుంటాం, అన్ని సెటిల్ చేసుకుంటాం. మాకున్న స్వేచ్ఛ మీకుందా అండి? మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ, మా ఇంత గొప్ప పార్టీ, యావత్ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ దేశంలో ఏ పార్టీలో లేదని ఎవరన్నారు? ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు బర్నాలా గారు, సుర్జిత్ గారు అన్నమాట. మంత్రితో సమానమైన విప్ పదవి ఉంది మా బీర్లయ్య గారికి. అవన్నీ తర్వాత అన్నీ ఆలోచిస్తాం. ఒకటి అంటే విప్ పదవి చిన్న పదవి కాదు బీర్లయ్య గారికి. కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాదేం రీజనల్ పార్టీ కాదు. అడ్డగోలుగా కుటుంబంలో 4 మంత్రులు ఇచ్చుకునే పార్టీ కాదు మాది. అడ్డగోలుగా
పిల్లల్ని, మనమల్ని, అల్లుల్ని, సడ్డకుల్ని అందరికి అందలమెక్కిచ్చి పదవులు ఇచ్చుకున్న పార్టీ కాదు మాది. ఇది జాతీయ పార్టీ, ఇది అందరి పార్టీ, అందరి కోసం పనిచేసే పార్టీ అని మీరు ఎట్లా చెప్తున్నారు? అట్లా ఎవరు పత్రికా సమావేశము మీరు 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 అసెంబ్లీలో వినండి, మీరు అసెంబ్లీలో మీరు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది సలహా ఇచ్చేసరికి మాతో వీళ్ళే ఉన్నారు, వాళ్ళే వచ్చారు. మీరు ఒకరు రేపు పెట్టమని ఉంటే అందరిని పిలిచేవాళ్ళం. ఇంకా సర్వే బయటకు రాలేదు, వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. లేలే మీకు తెలుసుకోవాల్సింది, సర్వేకు పోయే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పలు బీ సంఘాలను పిలిచి మాట్లాడడం జరిగింది. వారు సూచనలు తీసుకోవడం జరిగింది. వారు చెప్పే విషయాలను కూడా చాలా అంశాలను పరిగణన తీసుకోవడం జరిగింది. మీరు 57 అంశాల నుంచి 75 ఇన్పుట్స్ వరకు ఎలా పోయింది? బీసీ సంఘాలు, బీసీ మేధావులు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు పొడిగించడం జరిగింది. అన్ని కోణాల్లో అన్ని రకాలుగా వారి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత సర్వేకి పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా సర్వే నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పకడ్బందీగా జరిగింది. దాంట్లో ఏం అనుమానం లేవు. ఇలా ఎవరైతే అనుమానాలు లేవనెత్తున్నారో వారికి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఏ ఆధారంగా మీరు అనుమానాలు లేవనెత్తుతున్నారు? మీరు సకల జనుల సర్వే అంటారు, అదేమైనా టేబుల్ చేసిందా? అదేమైనా దానికి ఏమైనా శాంటిటీ ఉందా? పోనీ దానిలో ఫిగర్స్ పోల్చినప్పుడు ఏమైనా తగ్గిందా? నిజంగా సర్వే మీరు చేసి ఉండి అదే పరిమాణికం అనుకుంటే కూడా దాంట్లో చూపించినటువంటి అగ్రవారాల సంఖ్య కన్నా ఇవాళ మేము చూసిన అగ్రవారాల సంఖ్య చాలా తక్కువ ఉంది. మరి ఆ సర్వే ఎందుకు టేబుల్ చేయలేకపోతే ఆయన అడగాలి కదా కేసీఆర్ గారిని. నేను మీ ద్వారా ఎమ్మెల్సీ గారు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ సర్వే చేసిన సర్వేని ఎందుకు అధికారంగా పెట్టలేదు? ఇవాళ కేసీఆర్ ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తే బాగుంటుంది. రేపు చూస్తారు కదా ఎవరెవరు వస్తారో ఏంటో, రేపు తెలుస్తుంది మీకు. ఏంటంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప మహత్ భాగ్యమైనట్టు యజ్ఞం జరిగింది. అన్నీ కూడా రాహుల్ గాంధీ అడుగుజాడలు నడుస్తుంది. క్యాబినెట్ సమకూర్పు అనేది అంత ఆషామాషి విషయం కాదు. అన్ని కోణాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు సమతుల్యం చేయాలి. చేసినప్పుడు కూడియడమే జరుగుతుంది. అందులో మాక్సిమం బీసీలకు అవకాశం ఇవ్వాలనేది మా యొక్క కోరిక. ఎంత కూడా లీగల్ అన్నా ఆమె చూస్తుందమ్మా. వాళ్ళు వచ్చినప్పుడు బై ఎలక్షన్ తప్పు అని కొందరు, అసలు బై ఎలక్షన్ రావే అని కొందరు. ఇదంతా కూడా తుది నిర్ణయం ఎప్పుడవుతుంది? ఫైనల్గా కోర్టు డెసిషన్ ఇచ్చినప్పుడు. కోర్టు డెసిషన్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఏది వెళ్ళినా లీగల్గా అంతిమ నిర్ణయం వచ్చే వరకు మనం ఏం కామెంట్ చేయడం లేదు. అంతిమ నిర్ణయం వచ్చిన తర్వాత పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట